కనకదుర్గమ్మ కొలువై ఉన్న ఇంద్రకీలాద్రిలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. జై దుర్గా జై జై దుర్గా నినాదాలతో ఇంద్రకీలాద్రి మారుమ్రోగుతోంది. దుర్గమ్మ దర్శనం కోసం అమ్మవారి సన్నిధానం నుంచి వినాయకుని గుడివెలుపుల కిలోమీటర్ల మేర క్యూలైన్లలో భక్తులు బారులు తీరారు. సీఎం చంద్రబాబు ప్రభుత్వం తరపున అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. రద్దీ వేళ దర్శనానికి వచ్చే భక్తులకు ఆలయ అధికారులు కీలక సూచనలు చేశారు. ఇంద్రకీలాద్రిలో భక్తుల రద్దీ భారీగా ఉంది. పెరుగుతున్న రద్దీకి అనుగుణంగా ఆలయ అధికారులు నిర్ణయాలు తీసుకుంటున్నారు. వినాయకుడి గుడి వెలుపల ఉన్న భక్తుల మధ్య తొక్కిసలాట జరగకుండా టీటీడీ తరహాలో కంపార్ట్మెంట్ల వారీగా భక్తులకు అనుమతిస్తున్నారు. అధికారులు క్యూ లైన్స్ నిండిపోవడంతో ఘాట్ రోడ్లోకి భక్తులను వదిలారు. ఇప్పటి వరకు దుర్గమ్మను 75,000 మందికి పైగా భక్తులు దర్శించుకున్నారు. సరస్వతీదేవి అలంకారం రోజు 3 లక్షల మంది భక్తులు వస్తారని అధికారులు అంచనా వేశారు. అంతేకాకుండా ఆ రోజు వీఐపీ, వీవీఐపీ ప్రోటోకాల్ దర్శనాలు కూడా రద్దు చేశారు. ఇక రద్దీ వేళ ఆలయ అధికారులు 300, 100 రూపాయల టికెట్లతో పాటు అంతరాలయ దర్శనం రద్దు చేశారు. అన్ని ఉచిత దర్శనాలే అధికారులు కల్పిస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు మధ్యాహ్నం 3:30 ఇంద్రకీలాద్రిని చేరుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మూలా నక్షత్రం కావడంతో సరస్వతీదేవి అలంకారంలో అమ్మవారు దర్శనమిచ్చారు. ఇక ప్రకాశం బ్యారేజీపై వాహన రాకపోకలు ఆదివారం రాత్రి నుండి మంగళవారం తెల్లవారుజాము వరకు పూర్తిగా నిషేధించారు. క్యూలైన్ కొండ కింద వరకు విస్తరించి ఉంది. బస్సులను కూడా పైకి అనుమతించరు. కేవలం ముఖ్యమంత్రి వాహనాన్ని తప్పించి ఏ వాహనాన్ని అనుమతించరు.